హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే కనుక 26వ తారీఖు నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ కాకున్నాయి. అయితే 1 వీక్ తర్వాత మళ్ళీ దసరా హాలిడేస్ అయితే ఇవ్వనున్నారు. అయితే విధంగా చూసుకుంటే క్లాసెస్ స్టార్ట్ అవ్వడం ఏంటి, దసరా హాలిడేస్ ఇవ్వడం ఏంటి, అసలు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి లేదా అని చెప్పి చాలామంది ఉండొచ్చు. వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఏపీ ఎంసెట్ వాళ్ళకి 26వ తారీఖు నుంచి ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి క్లాసెస్ అనేవి అయితే స్టార్ట్ అవుతున్నాయి. 1 వీక్ తర్వాత మళ్ళీ దసరా హాలిడేస్ అయితే ఇవ్వనున్నారు. సో ఈ ఫస్ట్ 1 వీక్ కూడా క్లాసెస్ అనేవి నిజంగా స్టార్ట్ అవుతాయి. బట్ ఏంటంటే ఓరియంటేషన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. అంటే మీకు కాలేజ్కి మధ్య సంబంధించింది అండ్ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అండ్ మీ గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోవాలి అందరి ముందు. సో అలాగా ఉంటుంది ఫస్ట్ 1 వీక్ కూడా. తర్వాత ఆఫ్టర్ దసరా హాలిడేస్ తర్వాత ఒరిజినల్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. అంటే మీకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ అవన్నీ కూడా స్టార్ట్ అవుతూ వస్తుంటాయి. బట్ మ్యాక్సిమం సెకండ్ కౌన్సిలింగ్ తర్వాతే ఒరిజినల్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు క్లాసెస్ అనేవి అయితే ఓరియంటెడ్ క్లాస్ నుంచి జరుగుతూ ఉంటుంది. సో మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తూ ఉంటారు ఆ కాలేజ్ వాళ్ళు అయితే. ఇదైతే ఉంటుంది. సో ఈ విధంగా మీ డౌట్ అయితే క్లారిఫై అయింది అనుకుంటున్నాను. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చాక ప్రతిదీ కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.